అరుంధతి కథ ముఖ్యంగా శివపురాణం ప్రకారం తపస్సు, పరివర్తన మరియు పాతివ్రత్య ధర్మాన్ని గురించి తెలియజేస్తుంది. ఈ కథ ఆమె జన్మను, ఆమె పవిత్రతను మరియు ఆమె చివరికి ఆకాశంలో నక్షత్రంగా మారడాన్ని వివరిస్తుంది. అరుంధతి కథ శివపురాణం నుండి. 1. పూర్వజన్మ. సంధ్య బ్రహ్మ కూతురు. అరుంధతి కథ ఆమెతో మొదలుకాదు, బ్రహ్మ యొక్క మానస పుత్రికలలో ఒకరైన సంధ్యతో మొదలవుతుంది. కామం యొక్క సమస్య. బ్రహ్మ సంధ్యను సృష్టించినప్పుడు అతను తన సొంత కూతురుపై కామం, వాంఛ చెందాడు. దీనిని గమనించిన రుద్రుడు, శివుడు బ్రహ్మను మందలించాడు. సంధ్య యొక్క సంకల్పం. తన తండ్రి చర్యల వలన కలిగిన అవమానానికి సంధ్య చాలా బాధపడింది. ఆ అవమానం నుండి బయటపడటానికి ఆమె తీవ్రమైన తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. ఆమె కోరుకున్న వరాలు. ఏ ప్రాణి కూడా పుట్టగానే లైంగిక వాంఛ కలిగి ఉండకూడదు, కేవలం పరిణతి చెందిన తర్వాతే ఉండాలి. తాను తన తరువాతి జన్మలలో అత్యంత పతివ్రతగా, ఆదర్శమైన భార్యగా పేరు పొందాలి. తన భర్త ఎప్పుడూ మరో స్త్రీని కామంతో చూడకూడదు. 2. గొప్ప తపస్సు మరియు పరివర్తన. గురువు. సంధ్య తన కఠినమైన తపస్సు కోసం వెళ్ళింది. బ్రహ్మ ఆదేశం మేరకు గొప్ప వశిష్ఠ మహర్షి మేధాతిథి అనే బ్రాహ్మణ రూపంలో ఆమె వద్దకు వచ్చి ఆమెకు సరైన మంత్రం ఓం నమో శంకరాయ నమః ఓం మరియు తపస్సు విధానాన్ని ఉపదేశించారు. శివుని వరం. 1000 సంవత్సరాల తపస్సు తర్వాత శివుడు సంతోషించి సంధ్యకు దర్శనమిచ్చి ఆమె కోరిన వరాలన్నీ ఇచ్చారు. ఆ తర్వాత తన తదుపరి జన్మలో భర్తగా కోరుకున్న వ్యక్తిని ధ్యానిస్తూ తన గురువైన మేధాతిథి చేస్తున్న యజ్ఞంలో అగ్నిగుండంలో ప్రవేశించమని శివుడు ఆమెకు సూచించారు. అగ్నిలో ప్రవేశం. సంధ్య, మేధాతిథి, వశిష్ఠుడు తన కాబోయే భర్తగా ధ్యానిస్తూ యజ్ఞం యొక్క మండుతున్న అగ్నిలో ప్రవేశించింది. 3. అరుంధతిగా పునర్జన్మ. జననం. సంధ్య శరీరం దహించబడిన అగ్నిగుండం నుండి శుద్ధమైన బంగారంలా ప్రకాశిస్తూ ఒక తేజోవంతమైన బాలిక జన్మించింది. యజ్ఞంలో ఉన్న ఋషులు ఆశ్చర్యపోయారు. నామకరణం. మేధాతిథి, మహర్షి వశిష్ఠుడు ఆ బాలికను సంతోషంగా తీసుకుని ఆమెకు అరుంధతి అని పేరు పెట్టారు. అరుంధతి అంటే పవిత్ర కార్యాలకు ఆటంకం కలిగించనిది లేదా ధర్మంలో నిలకడగా ఉన్నది అని అర్థం. వివాహం. అరుంధతి యుక్తవయస్కు రాగానే ఆమెకు సప్తఋషులలో ఒకరైన గొప్ప వశిష్ఠ మహర్షితో వివాహం జరిగింది. బ్రహ్మ, విష్ణువు మరియు శివుడు కూడా ఈ శుభ వివాహానికి హాజరయ్యారు. 4. పాతివ్రత్యం యొక్క నక్షత్రం. అరుంధతి పాతివ్రత్యం, దాంపత్య ఆనందం మరియు భక్తికి అత్యున్నత చిహ్నంగా నిలిచింది. పరీక్ష. ఒక కథనం ప్రకారం అగ్ని దేవుడి భార్య అయిన స్వాహ 7 ఋషుల భార్యల రూపాలను 6 రూపాలలో ధరించగలిగింది. కాని ఆమె అరుంధతి యొక్క అపరమైన పవిత్రత మరియు ధర్మం కారణంగా అరుంధతి రూపాన్ని మాత్రం ధరించలేకపోయింది. నక్షత్రం. ఆమె స్థిరమైన పాతివ్రత్యం మరియు ఆధ్యాత్మిక శక్తి కారణంగా శివుడు చివరికి ఆమెను ఆశీర్వదించి ఆమె ఆకాశంలో నక్షత్రంగా వెలుగొందుతుందని ప్రకటించారు. ఆమె ప్రస్తుతం అల్కోర్ అనే చిన్న నక్షత్రంగా గుర్తింపు పొందింది. ఇది ఉర్సా మేజర్, సప్తఋషి మండలం లో వశిష్ఠ నక్షత్రం మిజార్ పక్కనే మెరుస్తూ ఉంటుంది. ఆధునిక ప్రాముఖ్యత. అరుంధతి దర్శనం. నేటికీ హిందూ వివాహ వేడుకలలో అరుంధతి దర్శనం అనే ఆచారం ఉంది. ఇందులో వరుడు, వధువుకు వశిష్ఠ మరియు అరుంధతి నక్షత్రాలను చూపించి వారి శాశ్వత మరియు సామరస్యపూర్వక కలయికను సూచిస్తారు. అరుంధతిని ఆదర్శంగా తీసుకుని నమ్మకం, విధేయతతో జీవించాలని దీని అర్థం. స్టోరీ ఆఫ్ అరుంధతి ఫ్రమ్ ద శివ పురాణ. 1. ద ప్రీవియస్ బర్త్. సంధ్య, డాటర్ ఆఫ్ బ్రహ్మ. Arundhati's story begins not with her, but with Sandhya, a mind-born daughter, Mansika Putra Putri, of Lord Brahma. The problem of lust. When Brahma created Sandhya, he was immediately afflicted by lust, kama, for his own daughter. Observing this, Lord Rudra, Shiva, chastised Brahma for the incestuous thought. Sandhya's disgrace and resolve. Sandhya was deeply ashamed and humiliated by the dishonor caused by her father's actions. She resolved to perform severe penance, tapasya,
to ensure that no creature should be sexually aroused at birth, but only when they are mature. She should be known as the most chaste woman, Pativrata, in all her subsequent births. Her husband should never look upon another woman with lust. 2. The Great Penance and Transformation. The Guru, Sandhya, went to perform her rigorous penance. At the instance of Brahma, the great sage Vasistha came to her in the guise of a Brahman named Medatithi and became her Guru, instructing her on the correct mantra, Om Namo Shankaraya Namaha, Om, and procedure for her austerity. Lord Shiva's boon. After thousands of years, Lord Shiva was pleased and appeared to Sandhya. He granted her all her boons. He then instructed her to enter the fire pit, Agni Kunda, of a sacrifice being performed by her Guru, Medatithi, thinking of the person she desired as her husband in her next birth. Entering the fire, Sandhya entered the blazing sacrificial fire, meditating on Medatithi, who was secretly Vasistha, as her future husband. 3. The rebirth as Arundhati. The birth, from the fire pit where Sandhya's body was consumed, a lustrous girl-child emerged, shining brightly like refined gold. The sages at the sacrifice were awestruck. The name, Medatithi, the disguised Vasistha, joyously took the girl. He named her Arundhati, which is said to mean one who does not hinder sacred rites, or one who cannot be obstructed. In righteousness. Marriage. When Arundhati came of age, her marriage was celebrated with the great sage Vasistha, one of the Saptarishis, 7 great sages. The wedding was an auspicious event attended by Brahma, Vishnu, and Shiva themselves. 4. The star of chastity and devotion. Arundhati became the supreme symbol of chastity, conjugal bliss, and devotion, Pativrata Dharma. The test. In one story, the wife of Agni, fire god, Swaha, was able to take the form of the wives of 6 of the 7 sages, but she could not assume the form of Arundhati, a testament to Arundhati's unparalleled purity and virtue. The star. Due to her unwavering chastity and spiritual power, Lord Shiva eventually blessed her, declaring that she would be placed in the heavens as a star. She is now identified with the faint star Alcor, which shines right next to the bright star Mizar, identified as Vasistha, in the constellation Ursa Major, the Saptarishi Mandalam. Modern significance, Arundhati Darshan. To this day, in Hindu marriage ceremonies, there is a ritual known as Arundhati Darshan, where the groom shows the bride the double stars of Vasistha and Arundhati, symbolizing their eternal and harmonious union, and setting Arundhati as the ideal of loyalty and fidelity for the couple to follow.